తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగాన్ని కూడా ఇదొక పండగ రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆగస్టు 15 లోపల మేము రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఏదైతే బల్లగుద్ది చెప్పారో అదే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టి ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దానికి ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరియు మా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మదనన్న గారి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.